ఆయన గురించి చెప్పేడు అంతటోళ్ళం కాదు. అద్భుతం అద్భుతం. జలజీవన్ మిషన్ ఇంటింటికి వచ్చింది ఇవాళ. అందరూ పల్లెటూళ్ళలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అంటూ తెలియనోళ్ళు లేరు. వైసీపీ వాళ్ళు ఉత్త దొంగనా కొడుకులు, వాళ్ళు ఉత్త వేస్ట్. మా ఊర్లో ఉన్నారు. అమ్మగారు మీ పేరేంటమ్మా? భవానీ గరికిపాటి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఈ 8 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రజల్లోకి ఉన్నట్టు కనబడుతుందా? ఏమైనా ఇబ్బంది ఉందా? ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చూసారు, ఇప్పుడు చూసారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? చాలా బాగుందండి. ముందు జనాలందరూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు రావటం మూలన. అంతకుముందున్న నిర్బంధ ప్రభుత్వం అనేది పోయి అందరూ చాలా ఇదిగా సంతోషంగా ఉన్నారు. ఆయన పెట్టిన పథకాలు కూడా అందరికీ బాగానే అందుతున్నాయి. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినందుకు. మేము జనసేన పార్టీ, కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మేము గత 3 సార్ల నుంచి టర్మ్ నుంచి ఆయన సీఎంగా చేయడం చూసాము. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా కొంచెం మంచి కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాం. చాలా బాగుంది చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య చిరంజీవి గారు ఉన్నారు కదమ్మా. మొన్న చిన్న ఈవెంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి మగ అబ్బాయి ఉన్నా కూడా ఇల్లు కలకల ఆడేది సరదాగా నేను క్యాజువల్గా అన్నారు. దాన్ని వైసీపీ నేతలు దాన్ని టార్గెట్ చేసి ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడి ఆడపిల్లని ఇచ్చేసారు, ఆడపిల్లలు ఉంటే ఏంటని వైసీపీ వాళ్ళు దాన్ని హైలైట్ చేసి మాట్లాడతారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? అనేవాళ్ళు ఏది మంచి మాట్లాడినా అంటారండి. చిరంజీవి ఎవరికి ఉండదండి వారసుడు కావాలని మేమే వెయిట్ చేస్తున్నాం. చిరంజీవి గారికి వారసుడు రావాలని మేమే వెయిట్ చేస్తున్నాం. అటువంటిప్పుడు ఆయన ఆ మాట అంటల్లో తప్పే ఉందండి, తప్పే ఎవరు లేదు. ఇప్పుడు దానివల్ల ఆడవాళ్ళని కించపరిచారు అనేది చాలా అజ్ఞానమైన మాట. ఆ మాట అది క్యాజువల్గా మామూలుగా సరదాగా మాట్లాడతారైనా సరదాగా అన్నారు. చిరంజీవి గారికి వారసుడు రావాలని మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఆయనతో పాటు. బేసిక్గా గత 5 సంవత్సరాలు చూసారు కదమ్మా. గత 5 సంవత్సరాలు ఐటీ మినిస్టర్ కానీ ఇప్పుడు ఐటీ మినిస్టర్ కానీ తేడాలు ఏంటంటే ఏం చెప్తారు? అప్పటికే ఇప్పుడు లోకేష్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది? పప్పు అనేవారు కదా, ఇప్పుడు పనితీరు ఎలా అనిపిస్తుంది? మాది మంటాడ గ్రామం అండి. నేను కూడా స్కూల్లో ఒక పార్ట్నర్షిప్గా ఉన్నాను. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత చాలా బాగా ఉన్నాయి అక్కడ ఆయన చేసే విద్యాశాఖలో ఆయన చేసే పనితీరు కానీ, పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకం కానీ, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏదైనా కానీ. రెండోది ఆయన వెంటనే స్పందించి ఎవరైనా ఇతర దేశాల్లో ఇరుక్కుపోయారన్నా ఏదన్నా చేశారన్నా కానీ వెంటనే స్పందించి ఆయన తీసుకునే నిర్ణయాలు మాత్రం చాలా అద్భుతంగా లోకేష్ గారు చాలా బాగా చేస్తున్నారు. దానికి కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన గురించి చెప్పేడు అంతటోళ్ళం కాదు. అద్భుతం అద్భుతం. జలజీవన్ మిషన్ ఇంటింటికి వచ్చింది ఇవాళ. అందరూ పల్లెటూళ్ళలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అంటూ తెలియనోళ్ళు లేరు. అద్భుతం, మహానుభావుడు. ఆయన రావడం మూలానే ఈరోజు మేమందరం మేమే కాదు ఆంధ్ర ప్రజానీకం అంతా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అది ఆయన పనితీరు అద్భుతం అద్భుతం. ఇవాళ వెళ్ళి ఏదైనా ఒక మాట చెప్తే వెంటనే నెరవేరుతుంది. ఎవరైనా ఇప్పుడు గుళ్ళకెళ్ళి దేవుళ్ళకి దండాలు పెట్టుకోవాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ వస్తే పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుందాం అనుకుంటున్నారు. మేము కూడా ఆయన అభిమానులు, ఆయన భక్తులు. అది ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అది ఎలా అనిపించింది? ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచిది అనిపిస్తుంది. ఏది మంచి ప్రభుత్వం? ఇదే మంచి ప్రభుత్వం, ఇదే మంచి ప్రభుత్వం. ఇదే పేదలని అందరినీ బాగా ఇది చేసుకొని ముందుకు తీసుకుపోయే ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే 15-20 ఏళ్ల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఉండాలని మేము పెద్దోళ్ళం. చిన్నపిల్లలు ఎవరైనా ఆవేశపడుతున్నా మేము చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి మాట వినండి. ఆయన ఏది చెప్తే అది, చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది అలా ముందుకు సాగండి. అది ముందు ఫ్యూచరు మా కోసం కాదు బాబు, మా తర్వాత తరాల కోసం, ఆ తర్వాత తరాల కోసం స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి అనంటే వాళ్ళ దీంతోటి ఆచరణతోటి ముందుకెళ్ళిపోవాలి. అది. అమ్మ మీ పేరేంటమ్మా? నా పేరు జయశ్రీ. ప్రజెంట్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది? పైన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కంబైన్ అయ్యి వర్క్ ఎలా చేస్తున్నారు? రాష్ట్రానికి ఎంత దగ్గరలో ఉన్నారంటే ఏం చెప్తారు? రాష్ట్రానికి దగ్గరగా ఉన్నారో లేదో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు సూపర్, ఇంకా వెనక తిరగాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు వస్తే ఇంకా బాగుంది. రోడ్లు ముందు స్టార్టింగే అర్థమైపోతుంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అన్ని గుంటలు, రాళ్ళు, యాక్సిడెంట్లు అన్నీ అయినాయి. దానివల్ల యూజ్ లేదు. ఈ వాలంటీర్లు ఉన్నారా శుద్ధ వేస్ట్. వాళ్ళు ఈ కొంపలో కూర్చోబెట్టి డబ్బులు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దానికి నేను ఎంతమందిని చూపిమన్నా చూపిస్తా, వాళ్ళకి వేస్ట్. అక్కడ డబ్బులు పోయినాయి, డబ్బులు అయితే పోయినాయి. అది అసలు పనికిరాదు. ఇంకా పంచాయతీలు వీళ్ళందరూ సరిగ్గా వర్క్ చేయరు. రోడ్లు క్లీనింగ్ లేదు, గల్లీల్లో క్లీనింగ్ లేదు, వర్షాలు వస్తే శుభ్రం లేదు, ఏం లేదు. వచ్చింది కదమ్మా, చెప్పిన మాట మీద నిలబడతారా? అంటే కింద ఉన్న వాళ్ళతో కూడా వర్క్ సక్రమంగా చేపిస్తారా? కరప్షన్లు, లంచాలు ఇలాంటివి ఏమైనా జరుగుతాయి ఇక్కడ కూడా? ఇప్పుడు
గతంలో జరిగాయని అంటున్నారు కదా, ఇప్పుడు ఏమైనా జరిగితే అలాంటి ఏమైనా ఈ ప్రభుత్వం నమ్మచ్చా? లంచాలు ఉండేది మనం ఎవరైనా సామాన్యులైనా నాలాంటోళ్ళు మీలాంటోళ్ళైనా వచ్చి నిలబడి ఫైట్ చేయొచ్చు. నాకైతే ఆ నమ్మకం ఉంది. డబ్బులు ఇచ్చి కొనేవాళ్ళు వాళ్ళ ఇష్టం, తీసుకునే వాళ్ళకి దానికి ప్రజెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు కానీ, లోకేష్ గారి పనితీరు కానీ, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడడం, ప్రజా దర్బార్ పెట్టడం, జనమని కార్యక్రమాలు పెట్టడం ఎలా అనిపిస్తుంది? గతంలో ఏ లీడర్ అయినా ప్రజల్లోకి వచ్చారా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు? అంటే ఏం చెప్తారు? వైసీపీ ప్రభుత్వం నాకు అంత అనిపించలేదండి. వాళ్ళు ఏదో డప్పు కొట్టుకొని ఇది చేస్తున్నారు అనిపించింది. ఇప్పుడు వీళ్ళు వచ్చేదానికి అన్నీ చేస్తారేమన్నా అని జనం ఉత్సాహంతో ఉన్నారు. కొంతమేరకు చేస్తున్నారు. రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు అని ఆపోజిట్ పార్టీ వాళ్ళు లీడర్స్ అంటున్నారు. నిజంగా రౌడీజం కనపడుతుంది ఈ ప్రభుత్వంలో. రౌడీజం ఏ గవర్నమెంట్లో జరిగిందంటే ఏం చెప్తారు? నెక్స్ట్ వచ్చే 30 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అని చెప్పి వైసీపీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్తున్నారు. ఆయన మాటలు అలాగే ఉన్నాయి. మరి మీరేం చెప్తారు? వైసీపీ వాళ్ళు ఉత్త దొంగనా కొడుకులు, వాళ్ళు ఉత్త వేస్ట్. మా ఊర్లో ఉన్నారు, ఏదన్నా చేయమని చెప్తే ఉండక చేయమని చెప్తే అసలు వచ్చి చేయలేదు. వాళ్ళకెళ్ళి చెప్పు వీళ్ళకెళ్ళి చెప్పు అన్నారు. వీళ్ళు వచ్చినాక మేము ఇంకా ఇది చేయలేదు, చూడాలి. స్టార్ట్ అయింది ఇప్పుడే కదా, ట్రైన్ పట్టాలు ఎక్కింది ఇప్పుడే. ఆల్రెడీ వెళ్తుందా లేదో మీకే అర్థమై ఉంటుంది. చిరంజీవి గారు ఒక మాట అన్నారు ఈవెంట్లో, ఇంట్లో అందరూ ఆడవాళ్ళు ఉన్నారు, ఒక వారసుడు ఒక అబ్బాయి ఉంటే బాగుంటుందని చెప్పి రామ్ చరణ్ గారికి ఒక లైకింగ్గా చెప్పారు. దాన్ని వైసీపీ లీడర్లు దీన్ని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు. ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు, ఆడవాళ్ళ గురించి తెలియదు ఏమి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. మీరేం చెప్తారు? ఈ విషయాన్ని రాజకీయం చేయడం అవసరం అంటారు? అందరూ సమానమే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఉండాలని కోరుకుంటారు. నేనైనా మీరైనా దానికి తప్పు పట్టుకోవాల్సిన వాళ్ళ అభిప్రాయం అది. ఎవరి అభిప్రాయాన్ని తుంచలేముగా. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం బాగుంటుంది, ఆయన సూపరు, వెనక తిరిగే పనే లేదు. అంత లైకింగ్ ఎందుకు? లైకింగ్ ఆయన చేసిన మాటలు చూపించిన ఇది. ఆయన ఒక్కడికి కోసం అయితే ఇంత తిరగాల్సిన చేయాల్సిన అవసరం లేదు. కూర్చున్నా ఎక్కడున్నా జరిగింది.